బేసికల్గా ఏ లవ్ స్టోరీస్ అయినా కానీ యుద్ధంతో ఎండింగ్ అవుతాయి. బట్ ఇక్కడ యుద్ధంతోనే రాస్తే ప్రేమ కథని అసలుకి ఆ ముగింపు అనేది ఎలా ఉండబోతుంది సార్ అసలుకి ఇంకా? అంటే కొన్ని సినిమాలు అలా మిగిలిపోతాయి. కలిసి పనిచేసిన లెఫ్టినెంట్ రామ్ గురించి మాట్లాడాలి. చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు నవ్వితే తాతగారు నవ్వినట్టు. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తే తాతగారిని చూస్తే ఒప్పుకునే ముందు, నెరేషన్ చేసే ముందు యా, గూస్ బంప్స్ అని విన్నాం మీకు. ఇంకటి మన భాషలో ఎప్పుడు అవకాశాలు రాలేదు. తాతగారు కూడా 2-3 సార్లు ప్రస్తావించారు, నాకు బాగా గుర్తుంది. నాకు కొడుకులు కూతుర్లు అందరికన్నా కూడా సుమంత్ అంటే చాలా 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 ఇష్టం. ఒక చాలా క్రూషియల్ టైంలో పుట్టాను నేను. మీరు ఎప్పుడైతే హీరోగా కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ అగైన్ బ్యాక్ టు మూవీస్ చేస్తున్నారో ఆ టైంలో చాలామందికి అనిపించింది, ఇప్పుడున్న సుశాంత్ రీసెంట్గా అల్లు అర్జున్తో కూడా చేశారు, యా, అలాంటి క్యారెక్టర్స్ చేస్తే సుమంత్కి ఈజీగా పర్ఫెక్ట్గా ఉంటాయి క్యారెక్టర్స్. రోల్ నాకు కరెక్ట్గా ఉండాలండి. నేను ఏది పడితే ఏది నేను చేయను. కాశ్మీర్లో ఒక సాంగ్ చేయడానికి 2-3 డేస్ చాలా అంటే చాలా అల్లాడిపోతారు మన ఆర్టిస్టులు కానీ డైరెక్టర్స్ కానీ. అలాంటిది ఈ సినిమా చాలా టాకీ కూడా అక్కడే జరిగింది షూట్ అన్నారు. ఫిజికల్గా ఇట్ వాజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఛాలెంజింగ్. వి డిడ్ ఫేస్. సో బేసికల్గా మీకు స్మోకింగ్ హ్యాబిట్ అనేది రేర్, లేకపోతే అసలు రేర్. నాకు బాగా ఇబ్బందిగా అనిపించింది. సార్ మీ లైఫ్లో కాలేజ్ డేస్, స్కూల్ డేస్ గోడలు దూకి ఫ్రెండ్స్తో చేసిన ఒక మంచి కోతి పని అంటే ఏమని చెప్తారు? జగన్ గారు మీరు చాలాసార్లు గోడలు దూకారంట. తాతగారు పట్టుకున్నారు. This is Brigadier Vishnu Sharma. హైదరాబాద్లో అతి తక్కువ ధరలో క్వాలిటీ జెమ్స్ దొరికే ఒకే ఒక్క ప్లేస్ 6 Xavier, మోస్ట్ ట్రస్టెడ్ ప్లేస్ ఆఫ్ రియల్ జెమ్స్ విత్ జెన్యూన్ ప్రైజెస్. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి మాటల్లో కన్నా పాట రూపంలోనే చెప్పాలి. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, దేవదాసులాగా మారి గట్టం పెంచేశా, ఫుడ్డు లేకపోయినా బెడ్డు లేకపోయినా స్కూలు కాలేజ్ గోడల దూకి మీ సినిమాలే చూసా. థ్యాంక్ యూ. బాగా పాడతారండి మీరు బాబోయ్. సుమంత్ గారు, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. నిజంగా మీ సినిమాలు, ఎన్ని సినిమాలు నేను గోడలు దూకి చూసాను తెలుసా? ఇంటర్లో కూడా మార్క్స్ తగ్గాయి, 10th మార్క్స్ తగ్గాయి. ఆ టైంలో ఒక రేంజ్లో మార్క్స్ తగ్గినందుకు థ్యాంక్ యూ కాదు, సినిమా చూసినందుకు. సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ హ్యాపీ టు సీ యూ సార్. ఎందుకంటే నాకు నా స్కూల్ కాలేజ్ డేస్లో నా డ్రీమ్ హీరో మీరు. థ్యాంక్ యూ. సో ఇప్పటికీ అలానే ఉన్నారు స్క్రీన్ మీద. అండ్ పర్ఫెక్ట్ లుక్ అనమాట, ఏమాత్రం తగ్గేదే లేదు, అలానే మెయింటైన్ చేస్తున్నారు ఆ టెంపో అదంతా కూడా. సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సీతారామన్ ట్రైలర్ స్టిల్ ఆన్ ట్రెండింగ్, 4 days నుంచి ఆన్ ట్రెండింగ్ అంటే మామూలు విషయం కాదు, కోట్లలో వ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు దీన్ని? ఒక మంచి పాత్ర చేసినందుకు చాలా తృప్తిగా ఉంది. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం మేమందరం. ఒక ఏమంటారు, ఒక అద్భుతమైన సినిమా మీరు అందరు చూడబోతున్నారనే కాన్ఫిడెన్స్ అందరిలో ఉంది. ఓకే. అండ్ నాకు స్క్రిప్ట్ చదివినప్పుడే నాకు దిస్ ఫిల్మ్ ఒక క్లాసిక్ అవడానికి అవకాశం ఉంది అని నా అనుమానం. ఇప్పుడు అనుమానం కాదు, నమ్మకం. స్క్రిప్ట్ ప్రకారం సినిమా ఎగ్జాక్ట్గా తీస్తే ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే తీశారు అండ్ త్వరలో మీ ముందు రాబోతుంది. ఓకే. బేసికల్గా ఈ సినిమాలో నాకు చూస్తే ట్రైలర్లో ముఖ్యంగా యుద్ధంతో రాసిన ప్రేమ కథ అని ఉంది. బేసికల్గా ఏ లవ్ స్టోరీస్ అయినా కానీ యుద్ధంతో ఎండింగ్ అవుతాయి. బట్ ఇక్కడ యుద్ధంతోనే రాస్తే ప్రేమ కథని అసలుకి ఆ ముగింపు అనేది ఎలా ఉండబోతుంది సార్ అసలుకి ఇంకా? చాలా అద్భుతంగా ఉంటుందండి ముగింపు. అంటే ఆల్మోస్ట్ ఒక ముగింపు ఉండదు. అంటే కొన్ని సినిమాలు అలా మిగిలిపోతాయి. సినిమా అయిపోయాక కూడా అలా ఏమంటారు, ఒక హాంట్ చేస్తూ ఉంటాయి. అలాంటి సినిమా అవుతుందని మేము అందరం అనుకుంటున్నాము. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి సినిమాలో. అంటే కొన్ని సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ గీతాంజలి కానివ్వండి, మరో చరిత్ర కానివ్వండి, సత్యం కానివ్వండి. నో, సత్యం డజంట్ ఫాల్ ఇన్ దట్ కేటగిరీ. ఇట్స్ డిఫరెంట్. అంటే దాంట్లో కమర్షియల్ లైక్ ఇట్స్ డిఫరెంట్ అండి. దాంట్లో నేను చేసిన గోదావరి అనుకోండి, లైక్ ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ డిఫరెంట్. అంటే కొన్ని సినిమాలు ఎంత కాలం అయినా, ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా అలా నిలిచిపోతాయి. ఐ వాజ్ లక్కీ. నేను ఒకప్పుడు సీతారాములు ప్రేమ కథ గోదావరి చేశాను నేను. ఇది ఈ తరానికి
సీతారాముల ప్రేమ కథ ఇది. Okay. అండ్ అఫ్ కోర్స్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ స్టోరీ, బట్ ఇది కూడా ఒక క్లాసిక్ అవ్వటానికి అన్ని అవకాశాలు ఉన్నాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఓకే. బిగ్ రీడియర్ విష్ణు శర్మ పాత్ర అనేది ట్రైలర్లో చూస్తుంటే చాలా ఇంపార్టెంట్ అండ్ కీ అండ్ మేజర్ రోల్ అనిపిస్తుంది. ఎలా ఉండబోతుందో అనేది థియేటర్లో డెఫినెట్గా అయితే చూస్తాం, బట్ ఒప్పుకునే ముందు, నెరేషన్ చేసే ముందు గూస్ బంప్స్ అని విన్నాం మీకు క్యారెక్టర్ గురించి. ఈజ్ ఇట్ కరెక్ట్? యా, డెఫినెట్గా నేను ఇలాంటి ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి నేను ఐ వాంటెడ్ టు హీరో పాత్రలు చేస్తూ లైక్ ఒక స్ట్రాంగ్ సపోర్టింగ్ రోల్స్, ఒక స్ట్రాంగ్ విలన్ రోల్స్ చేయాలని నా కోరిక ఇప్పటి నుంచి, ఆల్మోస్ట్ 10 years నుంచి నేను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాను. బట్ ఐ నెవర్ గాట్ దట్ ఆపర్చునిటీ. కొన్ని రోల్స్ వచ్చాయి అండ్ ఐ డెంట్ లైక్ దెమ్, లైక్ ఐ వాజంట్ సో ఎక్సైటెడ్. బట్ ఈ పాత్ర చదివినప్పుడు, ఈ కథ పూర్తిగా, ఈ సినిమా మొత్తం స్క్రిప్ట్ చదివినప్పుడు అండ్ ఏ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుందని తెలిసినప్పుడు, ఎందుకంటే ఈ సినిమా చాలా తక్కువ బ్యానర్లు చేయగలరండి, ఎందుకంటే చాలా కష్టమైన సినిమా చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి. సో ఇవన్నీ కలిపి నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు, ఇప్పుడు వచ్చింది ఇలాంటి అవకాశం. అంటే ఇట్స్ నాట్ హీరో క్యారెక్టర్ అంటే జనరల్గా అంటే ఏమంటారు, అప్పుడప్పుడు ఛాలెంజింగ్ దిస్ ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఛాలెంజ్. అంటే నేను ఉదాహరణ చెప్తున్నాను, లైక్ వాట్ ఎవర్, ఇప్పుడు నేను వేసిన మళ్ళీ రావా కానీ, గోదావరి కానీ, లైక్ నా దగ్గరగా ఉండే లెక్చర్స్ చాలా ఈజీగా పర్ఫామ్ చేసేయగలను నేను, ఎందుకంటే దే ఆర్ క్లోజ్ టు మీ, మై రెగ్యులర్ పర్సనాలిటీస్. ఇలాంటి పాత్రలు వచ్చినప్పుడు లైక్ కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. ఓకే. సో ఒక ఆర్టిస్ట్గా ఒక వర్క్ సాటిస్ఫాక్షన్ రావడానికి అవకాశం ఉంది దీంట్లో. అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ట్రై, ఎందుకంటే మన భాషలో ఎప్పుడు అవకాశాలు రాలేదు ప్రత్యేకంగా. వేరే భాషలో ఇప్పుడు స్లోగా చూస్తున్నాం, ఇప్పుడు లైక్ విజయ్ సేతుపతి చేస్తున్నారు, లైక్ ఒక హీరో పాత్రలు చేస్తూ లైక్ డూయింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్. ఓకే. అండ్ ఇప్పుడు కూడా లైక్ మెనీ యాక్టర్స్ ఆర్ డూయింగ్ దట్. ఇది హాలీవుడ్లో అయితే ఎప్పటి నుంచో ఉంది ఆ కల్చర్, హీరోలు సపోర్టింగ్ రోల్స్ చేయటం, మిగతా సినిమాల్లో లేకపోతే ఇంట్రెస్టింగ్ పాత్రలు చేయటం, లైక్ అది ఇప్పుడు ఉంది ఆ కల్చర్. మనకి ఇప్పుడు ట్రెండ్ మనకి అంటే కొంతమంది హీరోలు పాపం చేయలేరు, లైక్ దేర్ ఇమేజ్ కమ్స్, ఇట్ ప్రివెంట్స్ దెమ్ ఫ్రమ్ డూయింగ్ ఇట్, లైక్ దేర్ స్టార్ ఇమేజ్, లైక్ ఐమ్ జస్ట్ సేయింగ్. బట్ హాలీవుడ్లో లైక్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రాడ్ పిట్, హీరో పాత్రలు చేస్తూ లైక్ he's done so many different, sometimes like a 5-minute role, sometimes like a very important supporting role, ఒక విలన్ రోల్, లైక్ ఈవెన్ టామ్ క్రూజ్ అంత పెద్ద స్టార్ అయిన ఒక సినిమాలో విలన్గా చేశాడు, లైక్ సో ఆ కల్చర్ మనం ఇప్పుడు తెలుగులో చూస్తున్నాం అక్కడ. అవును, ఇప్పుడు కొంచెం ఎక్కువగా లైక్ అంటే బిఫోర్ జనరేషన్ ఆలోచించేవాళ్ళు సార్, మా హీరో ఇంకొక హీరో దాంట్లో కొంచెం చిన్న పాత్ర చేస్తే కొంచెం మాకు అంటే ఈవెన్ ఇదన్నీ ఉండేది, బట్ తాతగారు ఆలోచించట్లేదు. తాతగారు ఆల్సో ఫేస్డ్ ఇట్. ఆయన కూడా మిస్ అమ్మ చేసినప్పుడు చాలామంది విమర్శించారంట. అవును, దేవదాస్ తర్వాత ఈ వాజ్ సూపర్ స్టార్. ఈ లిటరలీ ప్లేడ్ లైక్ కమేడియన్ సపోర్టింగ్ రోల్ టు ఎన్టీ రామారావు గారు మిస్ అమ్మలో, బట్ హీ వాంటెడ్ టు డూ దాట్. అండ్ అదేవిధంగా ఇప్పుడు మా మామయ్య ఇప్పుడు ఒక హిందీ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేస్తున్నాడు. ఇప్పుడు నాగ చైతన్య ఇస్ డూయింగ్ సపోర్టింగ్ రోల్ ఇన్ హిందీ ఫిల్మ్ ఆమిర్ ఖాన్తో. లైక్ సో దట్ కల్చర్ ఇప్పుడు స్లోగా క్యాచ్ ఆన్ అవుతూ ఉంది. అండ్ అది ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మా యాక్టర్లు కొంచెం ఈగో పక్కన పెట్టేసి ఇలా చేయటం కూడా ఒక దీంట్లో ఒక ఆనందం ఉంటుంది. ఓకే, తాతగారు ప్రస్తావన ఎలా వచ్చింది కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ ఇక్కడ. సో తాతగారు మీరు నవ్వితే తాతగారు నవ్వినట్టు ఉంటుంది, థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తే తాతగారిని చూసినట్టు ఉంటుంది. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడిలో చూస్తుంటే నిజంగా ఏఎన్ఆర్ గారిని మనం చూడలేకపోయినా కానీ ఇలానే ఉండేవాళ్ళేమో వయసులో అనిపించింది మాకు. థ్యాంక్ యూ. సో తాతగారు కూడా 2-3 సార్లు ప్రస్తావించారు, నాకు బాగా గుర్తుంది. నాకు కొడుకులు, కూతుర్లు అందరికన్నా కూడా సుమంత్ అంటే చాలా 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 ఇష్టం. ఏంటి అంత స్పెషల్ తాతకు మీరు అసలు? అది నా అదృష్టం అండి అది. ఎందుకంటే నేను ఫస్ట్ మనమండి, ఫస్ట్ గ్రాండ్ చైల్డ్ యాక్చువల్గా. నేను కరెక్ట్గా పుట్టింది ఎప్పుడంటే లైక్ ఆయనకి ఒక చాలా క్రూషియల్ టైంలో పుట్టాను నేను. ఆయనకి హార్ట్ బైపాస్ సర్జరీ జరుగుతూ ఉంది. ఓకే, జరిగింది.
సో ఆ సర్జరీ జరిగినప్పుడు ఆయన అప్పుడు ఇట్ వాజ్ వెరీ రిస్కీ. ఇప్పుడైతే ఇప్పుడు ఇట్స్ క్వైట్ ఇట్స్ నాట్ యాజ్ సీరియస్ యాజ్ బిఫోర్. బట్ ఆయనకి అది జరుగుతున్నప్పుడు అట్ ది ఏజ్ ఆఫ్ 50 నేను పుట్టాను ఆయన ఏజ్లో. అండ్ ఆయన ఎప్పుడు మా అమ్మకు ఒక లెటర్ రాసి చెప్పారు బేసిక్గా దట్ నేను నా కెరీర్లో చాలా బిజీగా ఉండేవాడిని, నా బిడ్డల్ని చూసుకోవటానికి పెంచడానికి నాకు టైం సరిపోలేదు బికాజ్ ఐ వాజ్ సో బిజీ బీయింగ్ అ స్టార్. సడన్గా ఫస్ట్ టైం ఇన్ హిస్ లైఫ్ ఒక ఫ్రీ టైం వచ్చింది ఆయనకి. ఓకే. ఏది ఆయన హార్ట్ సర్జరీ జరిగినప్పుడు లైక్ ఆల్మోస్ట్ ఒక 1 year పని చేయొద్దని చెప్పారు, జస్ట్ రెస్ట్. అండ్ కరెక్ట్గా ఆ టైంలో నేను పుట్టాను నేను. సో అప్పుడు నన్ను మా అమ్మకి లెటర్ రాసి నేను మీ కొడుకుని దత్తతగా తీసుకుంటాను అని చెప్తే లైక్ ఐ స్టేట్ బ్యాక్ విత్ హిమ్. సో అక్కడి నుంచి ఆ ప్రేమ పుట్టింది, అలాగే ఆయనతోనే ఉన్నాను. ఆల్ మై లైఫ్ ఐ స్టేట్ విత్ హిమ్. ఆయన చనిపోయే వరకు ఆయనతోనే ఉన్నారు కదా? ఆయనతోనే ఉన్నానండి. బా. సో దట్స్ ద స్టోరీ. చాలా ఇట్ వాజ్ జస్ట్ టైమింగ్ అంతే. నేను కరెక్ట్గా ఆ టైంలో పుట్టాను అండ్ హీ హ్యాడ్ ఫ్రీ టైమ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిస్ లైఫ్. ఓకే. వన్ మెమరబుల్ మూమెంట్ విత్ తాతగారు అంటే ఏమని చెప్తారు? ఇన్ ఇయర్స్ డెకేడ్స్లో ఆయన చనిపోయే సో మెనీ అండి, సో మెనీ. అంటే అలా కొన్ని ఉంటే ఉంటాయి కానీ ఎన్నో ఒకే ఇంట్లో పెరిగాము, నన్ను చిన్నప్పటి నుంచి పెంచారు కాబట్టి లైక్ ఎన్నో ఉన్నాయి. ఐ కాంట్ ప్రత్యేకంగా ఒకటంటే ఫన్నీ అండ్ బెస్ట్ ఎమోషనల్ మూమెంట్ ఏంటంటే బహుశా నేను యుఎస్లో ఉన్నప్పుడు ఐ థింక్ మేమిద్దరం ఫ్రమ్ one city to another city I was driving and he was sitting next to me, so we shared a lot of conversations, some private conversations. కానీ ఒకసారి అప్పుడప్పుడు కార్లో ఉన్నప్పుడు ఒక 5 hour 6 hour డ్రైవ్ మేము ఇద్దరేమో ఉన్నాం. ఓకే. సో ఐ థింక్ అది ఎందుకో ఐ రిమెంబర్ దాట్ ఆల్ ద టైమ్. సమ్ కాన్వర్సేషన్స్, వెరీ ప్రైవేట్ కాన్వర్సేషన్స్. ఎస్. సో మల్టీ స్టారర్ ట్రెండ్ అనేది ఇప్పుడైతే స్టార్ట్ అయింది కానీ బిఫోర్ సుమంత్ గారు ఎప్పుడో చేసేసారు కూడా. నాగార్జున గారితో స్నేహం అంటే ఇది, ఇలాంటి సినిమాలన్నీ కూడా అలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట. సుమంత్ గారు మీరు ఎప్పుడైతే హీరోగా కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ అగైన్ బ్యాక్ టు మూవీస్ చేస్తున్నారో ఆ టైంలో చాలామందికి అనిపించింది. ఇప్పుడున్న సుశాంత్ రీసెంట్గా అల్లు అర్జున్తో కూడా చేశారు. అలాంటి క్యారెక్టర్స్ చేస్తే సుమంత్కి ఈజీగా పర్ఫెక్ట్గా ఉంటాయి క్యారెక్టర్స్. కొంతమంది హీరోస్ లైక్ సూపర్ స్టార్ కానీ, రెబల్ స్టార్ కానీ, స్టైలిష్ స్టార్ కానీ, అండ్ అగైన్ మామయ్య గారితో కానీ ఎప్పుడైనా ఆలోచించారా? కథలు వస్తున్నాయా సార్? లేదండి, నాకు ఇప్పుడు అవకాశం నాకు, ఎందుకంటే నేను ఐఎమ్ డూయింగ్ మై సోలో హీరో పిక్చర్స్ ఆల్రెడీ. ఇప్పుడు 2 అయిపోయినాయి అండ్ ఐవ్ సైన్ 2 more. అండ్ బట్ ఏమైనా కరెక్ట్గా అవకాశం వస్తే నేను చేస్తాను. బట్ నాకు రోల్ నాకు కరెక్ట్గా ఉండాలండి. అండ్ ఏది పడితే ఏది నేను చేయను. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకో సినిమాలో ఒక మంచి క్యామియో చేస్తున్నాను. ఇట్స్ ఓన్లీ ఏ షార్ట్ క్యామియో బట్ అన్ ఇంపార్టెంట్ క్యామియో. బట్ నేను స్క్రిప్ట్ మొత్తం చదవాలని ఐ వాంట్ టు రీడ్ ద ఎంటైర్ స్క్రిప్ట్. అంటే నేను కొంచెం పిక్కీగానే ఉంటాను. స్క్రిప్ట్ మొత్తం నచ్చితేనే చిన్న పాత్ర అయినా స్క్రిప్ట్ మొత్తం నాకు నచ్చాలి నాకు. సో ఐఎమ్ డెఫినెట్లీ నా హీరో పాత్రలు నాకు అవకాశాలు చాలా ఉన్నాయి. అవి కంటిన్యూ చేస్తూ లైక్ ఇలా కూడా చేయాలని నా కోరిక అండి. ఓకే. అంటే ఓన్లీ స్ట్రాంగ్ సపోర్టింగ్ రోల్స్, ఆథర్ బ్యాక్ సపోర్టింగ్ రోల్స్ అండ్ నెగిటివ్ రోల్స్. ఎవరితో ఫ్లెక్సిబుల్ ఉంటుంది అంటే విచ్ స్టార్ హీరో వెరీ క్లోజ్ నథింగ్ లైక్ దాట్ అండి. సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో ఫ్లెక్సిబుల్ కదా? నథింగ్ లైక్ దాట్ అండి. అంటే అవకాశం రావాలి. నేను చేయాలని ఉందని నేను ఎప్పుడు చెప్పను, నేను ఎవరికి చెప్పను. ఆ అవకాశం ఇఫ్ దే ఫీల్ నేను ఆ స్క్రిప్ట్కి తగ్గట్టు ఉంటే వాళ్ళే నన్ను వచ్చి అప్రోచ్ అవ్వాలి. నాకు ఆ స్క్రిప్ట్ నచ్చాలి. ఓకే. మెయిన్గా ఇట్ డజంట్ మైండ్ లైక్ ఐ డోంట్ మైండ్ విత్ హూమ్, బట్ నాకు ఆ స్క్రిప్ట్ నచ్చాలి. ఓకే. సో అక్కినేని ఫ్యామిలీ నచ్చాలి, నాకు పార్ట్ నచ్చాలి. ఎందుకంటే బికాజ్ అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ ఇంపార్టెంట్ రోల్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ మై ఫిల్మ్స్ వేర్ ఐమ్ ప్లేయింగ్ ద హీరో, లైక్ ఐమ్ ప్లేయింగ్ ద మెయిన్ రోల్. సో రెండు బ్యాలెన్స్ చేస్తా వెళ్ళాలని నా కోరిక. ఓకే. అక్కినేని బ్యానర్లో మళ్ళీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆల్రెడీ నాగార్జున గారితో మీరు చేసేసారు కాబట్టి జమానాలోనే అగైన్ అఖిల్ కానీ నాగ చైతన్య కానీ మళ్ళీ ఒక కరెక్ట్ అవకాశం వస్తేనే, ఒక స్క్రిప్ట్లో ఏదైనా అవకాశం వస్తే ఆ డైరెక్టర్ ఫీల్ అవ్వాలి, ఆ ప్రొడ్యూసర్ ఫీల్ అవ్వాలి. ఇప్పుడు మా హోమ్ ప్రొడక్షన్స్ ఎవరితో హోమ్ ప్రొడక్షన్స్ ఏమీ లేవు ప్రస్తుతంగా.
ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ వీ హ్యావ్ కపుల్ ఆఫ్ వెబ్ సిరీస్ గోయింగ్ ఆన్, కపుల్ ఆఫ్ టీవీ స్టఫ్. సినిమాలు ఇప్పుడు ప్రొడక్షన్లో ప్రస్తుతం మా హోమ్ కాంపౌండ్లో ఎవరితో ఏమీ లేవు. అందరూ బయట సినిమాలు చేస్తున్నారు ప్రస్తుతం. సో ఆ ప్రొడ్యూసర్లు ఫీల్ అవ్వాలి, మెయిన్గా ఆ డైరెక్టర్ ఫీల్ అవ్వాలి, ఆ డైరెక్టర్ ఫీల్ అవ్వాలి. ఇంకోటి మేము చేసేటప్పుడు మా రిలేషన్షిప్ కూడా అడ్డు రాకూడదు క్యారెక్టర్కి. లైక్ యూనో ఐ సడన్లీ కాంట్ గో ప్లే ప్రాబబ్లీ ద విలన్ ఆర్ సమ్ రోల్ వేర్ ఆ రిలేషన్షిప్ కాంట్రడిక్ట్ చేయొచ్చు, అది ఎఫెక్ట్ చేయొచ్చు. ఓకే ఎలా నమ్మగలం, ఎందుకంటే ఆ స్నేహం అంటే ఇదే రాలో అదే స్క్రిప్ట్ ఓకే వాజంట్ లైక్ ద బెస్ట్ స్క్రిప్ట్. మావయ్య నేను చేసినప్పుడు చాలామంది ఒప్పుకోలేదు మేమిద్దరం స్నేహితులని, బికాజ్ వాళ్ళకి తెలుసు నేను మేనల్లుడని, నేను తమ్ముళ్ళగా వీ హ్యావ్ ఎ డిఫరెంట్ రిలేషన్షిప్. సో ఒక సీన్లో నేను మావయ్యని కొట్టే సీన్ ఉంటుంది. ఆడియన్స్ డోంట్ యాక్సెప్ట్ దట్. ఇఫ్ ఐ వాజ్ అనదర్ హీరో దే వుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్ ప్రాబబ్లీ, బట్ బికాజ్ ప్రాబబ్లీ ఐఎమ్ హిజ్ నెఫ్యూ మేము ఫ్రెండ్స్గా బిలీవ్ చేయలేదు. సో ఐ కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోవాలి. మేబీ ఇప్పుడు జనరేషన్ యాక్సెప్ట్ చేస్తారనుకుంటా ఎలాంటి క్యారెక్టర్స్ అంటే కొన్ని చేయట్లేదా? కొన్ని చేయలేము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెంకటేష్ బావ నాగచైతన్య ఒక సినిమా చేశారు, మేనమామ మేనల్లుడుగా చేశారు. ఇప్పుడు సడన్గా వెళ్ళి నేను తమ్ముడుగా చేయమంటే ఎలా ఒప్పుకుంటారండి జనాలు? ప్రాబ్లం అయిపోతుంది, ఎందుకంటే కొంతమందికి అది మైండ్లో ఉంటుంది అది. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. మేబీ డికేట్స్ నుంచి చూస్తున్నారు కాబట్టి అక్కినేని వారసులు ఫ్యామిలీ అని అది మైండ్లో రిజిస్టర్ అయ్యి ఉంటుంది మేబీ. లైక్ ఇప్పుడు సడన్గా కృష్ణ గారు మహేష్ బాబు లైక్ దే కాంట్ ప్లే బ్రదర్స్ కదండి, ఆర్ దే కాంట్ ప్లే హీరో అండ్ విలన్ కదండి. I'm just saying. Yes. లైక్ ఆ రిలేషన్షిప్ కాంట్రడిక్ట్ చేయకూడదు. ఓకే కమింగ్ టు సీతారామ. సో బేసికల్గా మనం కాశ్మీర్లో ఒక సాంగ్ చేయడానికి 2-3 days చాలా అల్లాడిపోతారు మన ఆర్టిస్టులు కానీ డైరెక్టర్స్ కానీ. అలాంటిది ఈ సినిమా చాలా టాకీ కూడా అక్కడే జరిగింది షూట్ అన్నారు. ఫేస్ చేశారా సార్ ప్రాబ్లమ్స్ అక్కడ? మేము యాక్చువల్గా కరెక్ట్ చాలా టఫ్ టైంలో వెళ్ళాము మేము. ఎంత టెంపరేచర్ వెళ్ళారు మీరు? ఐ డోంట్ రిమెంబర్, బట్ కొన్ని వార్ ఎపిసోడ్స్ కొన్ని చేసాం మేము అక్కడ. చాలా మంచులో లైక్ చాలా విపరీతంగా, ఇట్ ఇస్ వెరీ ప్రాబ్లమాటిక్. ఆ లొకేషన్కి వెళ్ళటానికే ఆ మంచులో నడవాల్సి వచ్చింది. చాలా టైం పట్టింది, చాలా కష్టపడాల్సి వచ్చింది. అండ్ సర్కమ్స్టాన్సెస్ కూడా అంత, ఎందుకంటే మేము నవంబర్ ఎండ్లో వెళ్ళాం అనుకుంటా. జనరల్గా అప్పుడే ఆ టైంకే స్లోగా రిసార్ట్లన్నీ అక్కడ హోటల్స్ అన్నీ కొంచెం మూసేస్తారు అవును రెగ్యులర్. సో వీ డిడ్ంట్ గో, ఆబ్వియస్గా కోవిడ్ టైం మూలంగా సినిమాని తొందరగా చేయాలని అనుకుని ఆ విండోస్ కరెక్ట్గా గ్యాప్సే దొరికినాయి, ఆ గ్యాప్స్లో వెళ్ళాల్సి వచ్చింది. అండ్ ఆ గ్యాప్స్లోనేమో చాలా టఫ్గా ఉంది టెంపరేచర్ అండ్ ద ఎన్వైరన్మెంట్. సో వీ డిడ్ ఫేస్ ఇట్. డెఫినెట్గా ఇట్ వాజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫిజికల్గా ఇట్ వాజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఛాలెంజింగ్ షూట్స్ అండి. సో బేసికల్గా మీకు స్మోకింగ్ హ్యాబిట్ అనేది రేర్ లేకపోతే అసలు రేర్, ఇట్స్ వెరీ రేర్. ఓకే అండ్ దట్ టు బిఫోర్ సినిమాలో చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు. సీన్ కుందంట కదా సార్ ఈ సినిమా? సీన్ కుందంట కదా? ఈ సినిమాలో విష్ణు శర్మ ఎస్పెషలీ ది ఓల్డర్ గెటప్ ఈజ్ కాన్స్టెంట్లీ స్మోకింగ్ ఎ సిగరెట్. అండ్ అది నాకు బాగా ఇబ్బందిగా అనిపించింది, నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. సో that was a small thing, but fun. Like that many other things. ఎందుకంటే ఇప్పుడు సినిమా మొత్తం ఒక హెవీ జాకెట్ వేసుకోవాల్సి వచ్చింది. లైక్ అది కాశ్మీర్లో ఉన్నప్పుడు అంతా ఓకే, కానీ ఇక్కడ కరెక్ట్గా పీక్ సమ్మర్లో ఇక్కడ జూలై ఆగస్ట్లో షూట్ చేస్తున్నప్పుడు లైక్ పీక్ ఇక్కడ కూడా వేసుకోవాల్సి ఇక్కడ ఏప్రిల్ మేలో షూట్ చేస్తే ఎలా ఉంటుందండి? ఒక కోటు జాకెట్ మీద ఇంకో జాకెట్. సో ఇట్ వాజ్ క్వైట్ టఫ్ యాక్చువల్లీ. ఓకే సార్ ఒక బెస్ట్ మెమరబుల్ మూమెంట్ విత్ హీరో గారు అంటే ఏమని చెప్తారు? దుల్కర్ సల్మాన్. హ్యాడ్ సమ్ ప్రాబబ్లీ హిస్ బర్త్డే. మొన్నే మేము తన బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం వాళ్ళ ఇంట్లో. అండ్ ఐ హ్యాడ్ ది ప్రివిలేజ్ ఆఫ్ మీటింగ్ మమ్ముటి గారు అండ్ హిజ్ మదర్, దుల్కర్స్ మదర్. అండ్ నేను ఇండస్ట్రీలో నేను 22 years ఉన్నాను. Definitely one of the most gracious, most humble and gem of a guy. And I think celebrating his birthday probably at his home
వాజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఓకే. ఈ షూటింగ్ టైంలో. అది ప్రమోషన్ టైంలో జరిగింది, బట్ సేమ్. సో బేసికల్గా ఇక్కడ ఉన్న అందరు ఆర్టిస్టులని మనం సినిమాలో చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య ఎస్జే సూర్య గారు ఒకసారి తెలుగులో ఆ సినిమాలో కనిపించారనమాట మనకి స్పైడర్లో. ఇక్కడ ఒక పర్సన్ అయితే నాకు కొత్తగా కనిపించారు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు. సో నాగ చైతన్య ఫస్ట్ మూవీ, సెకండ్ మూవీ డైరెక్ట్ సెకండ్ చేశారు. మూవీ ఏంటి సడన్ గా ఆయన్ని తెర మీదకి తీసుకొచ్చారు? ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా సార్ ఆ క్యారెక్టర్కి, లేకపోతే? ఈ ప్లేస్ లైక్ వన్ ఆఫ్ అవర్ సుపీరియర్ ఆఫీసర్స్ సినిమాలో. నైస్ రోల్. అండ్ చూసినప్పుడు లైక్ ఐ వాజ్ షాక్డ్ బికాజ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్. కరెక్ట్గా కాశ్మీర్కి వెళ్ళేసరికి హీ వాజ్ దేర్. సో ఐ వాజ్ లైక్, సార్ వాట్ యూ డూయింగ్ హియర్ అంటే లైక్ ఐఎమ్ ప్లేయింగ్ అ రోల్ ఇన్ ద ఫిల్మ్ అని చెప్పారు. లైక్ అప్పటి వరకు నాకు తెలియలేదు దట్ హీ వాజ్ ప్లేయింగ్ అ రోల్. అండ్ yeah, I'm very fond of many of his films, so it was good working with him. సార్ బేసికల్గా మీరు ఒక మాట అన్నారు, యాక్చువల్గా నేను మొత్తం స్క్రిప్ట్ మొత్తం చదివి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్, దెన్ ఓన్లీ యాక్సెప్ట్ దట్ మూవీ. సో ఇప్పుడు వచ్చే అప్కమింగ్ డైరెక్టర్స్ చాలామంది కూడా వెబ్ సిరీస్ ఓటీటీకి చాలామంది తీస్తున్నారు. సో అంటే ఎలాంటి మూవీస్ మీకు మెయిన్, అంటే మళ్ళీ మొదలైంది ఇలాంటి సినిమాలు మళ్ళీ హీరోగా స్టార్ట్ చేసి అగైన్ యూ బ్యాక్ టు సపోర్టింగ్ రోల్స్ అన్నప్పుడు మిమ్మల్ని ఎక్కువ హీరోగా యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు మళ్ళీ అగైన్? ఎందుకంటే మీకు ఆ ఫ్యాన్ బేసిక్గా ఉంది, ఎవరు మర్చిపోలేరు. సుమంత్, అక్కినేని సుమంత్ అంటే సపరేట్ ఫ్యాన్ బేస్ ఎప్పుడు ఉంటుంది కూడా. అగైన్ వై యూ చూస్ లైక్ సపోర్టింగ్ క్యారెక్టర్స్? కొంచెం మీ హీరోకి డ్యామేజ్ అవుతుంది అనిపించలేదా మీకు? లేదండి, అలా ఏమీ జరగదు అని అంటే చాలామంది చేస్తున్నారు. అండ్ ఇట్స్ నాట్ ఎఫెక్టింగ్ మై కెరియర్. అంటే లైక్ ఇప్పుడు ఇట్స్ నాట్ ఓన్లీ మీ, ఆ ఫియర్ ఎప్పుడు ఉండకూడదు ఒక యాక్టర్కి. నేను ఎప్పుడు ఫస్ట్ ఒక నటుడిగా ఆలోచిస్తాను. నాకు వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, నాకు ఆ పాత్ర నచ్చితేనే చేస్తాను. నేను ఏది పడితే ఏది చేయను. నాకు సినిమా నచ్చాలి, ఆ సినిమాలో పాత్ర ఎఫెక్టివ్గా ఉండాలి. ఇప్పుడు చాలామంది హీరోలు లైక్ ఒక క్యామియోస్ చేస్తున్నారు, ప్రత్యేక పాత్రలు చేస్తున్నారు. నేను ఒక్కడనే కాదు, వాళ్ళ కెరియర్ని ఏమి డ్యామేజ్ చేయట్లేదు అది. ఎందుకంటే నేను ప్యారలల్గా ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఓన్లీ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దెన్ ఐ విల్ బీ టైప్ కాస్ట్, ఓన్లీ సపోర్టింగ్ రోల్స్. నేనేంటంటే నేను చేస్తూ నేను ఇప్పుడు మై నెక్స్ట్ 2 మూవీస్ దే ఆర్ ఐఎమ్ ప్లేయింగ్ ద లీడ్ రోల్. వన్ ఈజ్ మిస్టరీ థ్రిల్లర్ అండ్ వన్ ఈజ్ ఇప్పుడు నేను సుబ్రహ్మణ్యపురం లక్ష్య డైరెక్టర్తో, సంతోష్ జాగర్లపూడితో, వెరీ నైస్ స్క్రిప్ట్. అండ్ I'm starting that very soon, and I'm in talks for doing a lead in a very solid web series also. And 2 సినిమాలు ఒప్పుకున్నాను, ఒక వెబ్ సిరీస్ ఒప్పుకున్నాను యాజ్ అ హీరో. సో ప్యారల్గా చేయొచ్చు అని నా ఫీలింగ్ అండి. చాలామంది చేస్తున్నారు, హాలీవుడ్లో చేస్తున్నారు, బాలీవుడ్లో చేస్తున్నారు. ఆ కల్చర్ మన సౌత్లో కూడా వస్తుందని నా నమ్మకం అండి. ఓకే, I'll give you one more example. మలయాళంలో లైక్ మన దుల్కర్ లాస్ట్ మూవీ కురుప్ అనే సినిమా వచ్చింది. అది దాంట్లో టొవినో థామస్ ఈజ్ అ బిగ్ హీరో దేర్. అవును, ప్లేడ్ అ వెరీ స్మాల్ రోల్ ఇన్ కురుప్, లైక్ జస్ట్ యాజ్ అ ఫేవర్ టు దుల్కర్. లైక్ అది ఉందండి, అది కల్చర్ ఉంది. మనం వైడ్ స్ప్రెడ్గా లేదు కానీ ఉంది. ఓకే, అండ్ ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ దట్ కల్చర్. సో బేసికల్గా నేనే పెద్ద సినిమాలు అవ్వదని చెప్పాను మీ సినిమాలకి, అది గోడలు దూకి కూడా. సో మీ లైఫ్లో కాలేజ్ డేస్ ఆ స్కూల్ డేస్ గోడలు దూకి ఫ్రెండ్స్తో చేసిన ఒక మంచి కోతి పని అండి ఏమని చెప్తారు? ఆ ఏజ్లో ఎక్కువ బయట రెస్టారెంట్లకు వెళ్ళటం అంతే, లేకపోతే సినిమాలు చూడటం ఉండేదండి. నాకు ప్రత్యేకంగా ఏం గుర్తులేదు. బట్ హై స్కూల్లో అదే పబ్లిక్ స్కూల్లో బేగంపేటలో ఉన్నప్పుడు we did that quite a bit. అందరికీ నాట్ టూ మచ్, అందరికీ తెలిసిన క్వశ్చనే, బట్ నేను మళ్ళీ అడగాల్సి వచ్చింది. మన అందరికి ఇష్టమైన సీఎం గారు జగన్ గారు మీరు చాలాసార్లు గోడలు దూకారంట. చాలాసార్లు కాదండి, ఒకసారి అది ఒకసారి చేసినప్పుడు తాతగారు పట్టుకున్నారు. బట్ సినిమాకి వెళ్ళారా సార్? ఐ థింక్ మేము సినిమాకి వెళ్ళాము, రెస్టారెంట్కి వెళ్ళాము, నాకు సరిగ్గా గుర్తులేదు నాకు. బట్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ దోస్ 2 things. నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఐ థింక్ సినిమాకి వెళ్ళినట్టున్నాం మేమందరం. ఓకే, సినిమా సెకండ్ షో సినిమా నుంచి రావడం అలా ఏదో జరిగింది. ఓకే, స్టిల్ యూ బోత్ ఆర్ మెయింటైన్ సేమ్ ర్యాపో సార్, ఆ ఫ్రెండ్షిప్? ఐఎమ్ వెల్ విషర్ ఆఫ్ హిస్. అంటే ఇప్పుడు ఆబ్వియస్గా బికాజ్ హీస్ గాట్ అ వెరీ రెస్పాన్సిబుల్ పొజిషన్ కాబట్టి కలవటం చాలా రేర్.
ఓకే బట్ ఐ ఓన్లీ విష్ ద బెస్ట్ ఫర్ హిమ్ అండ్ లైక్ వైజ్. ఓకే ఎనీహావ్ నిజంగా అక్కినేని సుమంత్ గారు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ కంటిన్యూగా చేస్తున్నారు కాబట్టి అండ్ అది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూడటం, నేను వచ్చే ముందు చాలామంది చాలా క్వశ్చన్స్ పెట్టారు, బట్ ఈ టైం పీరియడ్ అనేది చాలా తక్కువ కాబట్టి ఈ ప్రమోషన్ టైంలో చాలా తక్కువ అడగలేకపోయాను కొన్ని అయితే. ఎనీహావ్ ఈ సినిమా తర్వాత చాలా 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 మంచి సినిమాలు రావాలి మీవి. ఎట్ ది సేమ్ టైం మీరు అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఐఎమ్ ఆల్వేస్ యువర్ ఫ్యాన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.